రోజున పరిశుద్ధాత్మ దేవుడు సర్వ జ్ఞానం కలిగిన వారు అనేటటువంటి విషయాన్ని మనం ఈ రోజున వింటాం. మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి చాలా విశాలమైనది. ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాలలో చైనా, భారతదేశం చాలా పెద్ద పెద్ద దేశాలుగా మనం చూడవచ్చు. సరే, నేను భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకి నేను తిరిగాను. ఉదాహరణకి మనం ఒకప్పుడు మన ఆంధ్రాలోనే ఉంటూ తెలంగాణగా విడిపోయిన హైదరాబాదులో నాకు కొంతకాలం ఉన్నాం. అలాగే కేరళ నేను వెళ్ళాను. వెస్ట్ బెంగాల్ కలకత్తా మహానగరానికి నేను వెళ్ళాను. అలాగే జార్ఖండ్ వెళ్ళాను. ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్ళాను. ఇక మొన్న తమిళనాడు రాష్ట్రం నేను వెళ్ళాను. ఇలాగ ఇంకా చెప్పవలసినవి కొన్ని ఉన్నాయి, కానీ చాలా రాష్ట్రాలు నేను తిరిగాను. అయితే మనం ఏదైనా మనకు తెలియని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో, లేక అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎక్కడెక్కడ మనము చూడవలసిన విషయాలు, తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయో మనకు తెలియదు. ఎవరైనా ఒక వ్యక్తి అక్కడ పూర్తిగా జ్ఞానం కలిగి ఎక్కడెక్కడ ఏమున్నాయో మనకు తెలియచేస్తే తప్ప మనకి దాదాపుగా క్రొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకి ఏమీ తెలియదు. నేను కలకత్తా మహానగరం వెళ్ళి ఒక బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తూ ఉండగా నా ప్రక్కనే ఉన్నటువంటి ఒక దైవజనులు చెప్తున్నారు, ఇది ఏం బ్రిడ్జో తెలుసా అన్నారు. నాకు తెలియదండి. ఇది హౌరా బ్రిడ్జ్ అంటారు. దీనికున్న ప్రత్యేకత ఏంటి అంటే, ఈ కింద నదిలో వాడలు వెళ్ళినప్పుడు అది తెరుచుకుంటుంది. ఆ వాడ వెళ్ళిన తర్వాత మరలా వాహనాలు వెళ్ళడానికి దాన్ని మూసుకునేలాగా చాలా సిస్టమేటిక్గా దాన్ని నిర్మాణం చేశారని చెప్పారు. దేవునికి స్తోత్రం. అలాగే కేరళ నేను వెళ్ళినప్పుడు కొచ్చి అనేటటువంటి సిటీకి వచ్చినప్పుడు మా యొక్క కాలేజీ యొక్క హెడ్ మాస్టర్ లేక డైరెక్టర్ గారు మమ్మల్ని ఒక బీచ్కి తీసుకెళ్లారు. ఇది ఏం బీచో నీకు తెలుసా? కొచ్చి బీచ్ అని దీనికి పేరు. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన బీచ్. ఇదిగో పలానా శివమణి అనే తెలుగు సినిమా కూడా ఇక్కడ తీశారని చెప్పారు. దేవునికి స్తోత్రం. అక్కడ యూదుల యొక్క దేవాలయం సునగోగి ఉంది. ఇదిగో ఇది యూదులు ఆరాధించేటటువంటి మందిరం అని కూడా చూపించారు. అలాగే నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఉదాహరణకి మనకి వైజాగ్ నుండి కొంత లోనకి వెళ్ళిన తర్వాత అరకు లోయ అనేటటువంటి ప్రాంతాలు మనకి దర్శనమిస్తాయి. అక్కడికి మనంతటా మనం వెళ్తే అక్కడ చూడవలసినటువంటి జలపాతాలు ఎక్కడ ఉన్నాయో, జగదేక వీరుడు, అతులోక సుందరి లాంటి సినిమా తీసిన బొర్రా కేవ్ గుహలు ఎక్కడ ఉన్నాయో, లేక ఆ ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఏమి నిక్షిప్తమై ఉన్నాయో మనకు తెలియదు. అక్కడ ప్రాంతాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసిన కొంచెం మంది గైడ్లు ఏం చేస్తారు అంటే, వెళ్ళినటువంటి పర్యాటకులను తీసుకుని వెళ్ళి, ఇదిగో ఇది బొర్రా గృహలు అంటారు, ఇక్కడ సినిమాలు సహితము తీశారు అని వాటిని, ఇదిగో ఇక్కడ చూడదగినటువంటి జలపాతాలు ఉన్నాయని అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తారు. అలాగే ఆకాశాన్ని అంటేటటువంటి ఎత్తైన కొండలు, పాతాళంలోనికి దిగినట్టుగా ఉన్నటువంటి లోయలను, అక్కడ ఉన్న వింత విశేషమైనటువంటి సంగతులను, కాఫీ తోటలను అన్నిటినీ కూడా చూపించి తీసుకొని వస్తారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ విషయాలు మనకి ప్రాముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే,
మనము తెలియనటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ తెలుసున్న వ్యక్తి మనకి చెప్తేనే తప్ప మనం ఏది కూడా తెలుసుకోలేం. ఉదాహరణకి ఎందుకు, మనం ఒక ధనవంతులు ఇంటిలో ఆ ధనవంతులు ఎవరైనా పనివారిని పెట్టుకున్నప్పుడు వారంతటా వారు వెళ్ళి వంట చేయమంటే చేయలేరు. ఎందుకు అంటే ఎక్కడ వంట సరుకులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తే మాత్రమే వారు చేయవలసిన పనిని చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. అలాగే మానవునిగా మనం ఎదుట వ్యక్తిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి కోరికలు, నిర్ణయాలు, ప్రణాళికలు ఉన్నాయో, వారు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో మనకు తెలియనప్పుడు కంటికి కనపడినటువంటి దేవుడు ఆయన ఎలాంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు, ఎలాంటి దైవికమైన గుణలక్షణాలను కలిగి ఉన్నారు, ఆయన చిత్తమేంటో మనసేంటో మనంతటా మనము తెలుసుకోవడము అన్నది అసాధ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. మనము దేవుని గురించి తెలుసుకోవాలి అంటే మానవులందరికీ ప్రధాన బోధకునిగా దేవుడు ఎవరిని అనుగ్రహించారు అంటే పరిశుద్ధాత్మ దేవునిని మనకి అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఏమన్నా ఆయన తన సొంతం ఇష్టం వచ్చినట్లుగా ఎయ్యబడితే మాట్లాడరు, కానీ యేసు క్రీస్తు వారు ఏ ఏ సంగతులైతే మనకు తెలియచేస్తారు ఆ వాక్యంలో రాయబడినటువంటి విషయాలనే మనకి తెలియచేస్తూ అందులో నిక్షిప్తమై ఉన్నటువంటి దేవుని జ్ఞానాన్ని మనకి బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగుపరిచి పసి బాలురలకు బయలుపరిచినావని నిన్ను స్తుతిస్తున్నాను. అవును తండ్రి, ఎలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమందలి దేవుని సంగతులు ఎవరికి మరుగు చేశాడు అని రాయబడింది అంటే, ఆయన జ్ఞానులకు వివేకము కలిగినటువంటి వారికి మరుగుపరిచి పసిబాలురైనటువంటి వారికి ఆ సంగతులను బయలుపరిచాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎవరు ఈ జ్ఞానులు, వివేకులు అని మనం ఆలోచన చేస్తే ఈ లోకము చాలామంది వ్యక్తులను చూసి ఇతను బాగా మంచి చదువులు చదువుకున్నాడు, లేక మంచి జ్ఞానము కలిగి ఉన్నాడు అని కొంచెం మంది మనుషులు ఏం చేస్తారంటే కొంచెం మందిని జ్ఞానులుగా ఎంచుతారు. మరి కొంచెం మంది వారే ఏం చేస్తారు అంటే వారు చదివిన దాన్ని బట్టో, వారు పరిశోధనలు చేసి తెలుసుకున్న దానిని బట్టో, లేక వారికి కలిగి ఉన్న జ్ఞానమును బట్టి ఏమనుకుంటారు అంటే, మేము అందరిలాంటి వారము కాదు కానీ మేము చాలా జ్ఞానము కలిగిన వారమని ఎంచుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు వారి కాలంలో కూడా మనుషులు జ్ఞానులుగా, తెలివి కలిగిన వారిగా, వారంతటా వారు మేము చాలా తెలివి, జ్ఞానం కలిగిన వారిగా ఎంచుకున్నవారు ఎవరు అంటే, ఎవరైతే శాస్త్రులుగా పిలువబడ్డారు, ఎవరైతే పరిసయ్యులుగా పిలువబడ్డారు, సద్దుకయ్యులుగా పిలువబడ్డారు, వీళ్ళు ఏమనుకున్నారంటే మనుషులు వీరిని జ్ఞానులుగా ఎంచారు. అలాగే వారంతటా వారు కూడా మేము మహా జ్ఞానము కలిగిన వారముగా ఎంచుకున్నారు. దేవునికి స్తోత్రం. అంటే శాస్త్రులు ఎలాంటి వారు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిత్యము కూడా పాత ప్రతులు అవి పాడైపోతూ ఉంటే,
క్రొత్త ప్రతులను ఎప్పటికప్పుడు రాస్తూనే ఉండేవారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజున ఉన్నంత మంచి పేపర్లు ఆ రోజున లేవు. వాక్యాన్ని ఎక్కడ రాశారు అంటే, ఒక విధమైన చెట్టు బెరడను తొలిచి దానిని పేపరుగా వినియోగించి చెట్టు బెరడు మీద రాశారు. మరికొంచెం మంది జంతు చర్మాలను కాగితములుగా చేసి ఆ జంతు చర్మముల మీద వాక్యాన్ని రాశారు. ఈ శాస్త్రుల పనేంటి అంటే, పాత ప్రతులు కనుమరుగవ్వక మునిపే, పాడైపోయి చీగిపోయి నాశనము కాక మునిపే వారు దేవుని వాక్యాన్ని నిత్యము ఏం చేసేవారంటే, క్రొత్త ప్రతులను రాస్తూనే దేవుని సంగతులు లెక్కిస్తూనే రాస్తూనే వచ్చేవారు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళు ఎంత భక్తిగా రాసేవారు అంటే, పాత నిబంధనలో యెహోవా అనే పేరు వచ్చేసరికి ఏం చేసేవారు తెలుసా? అక్కడ పెన్న పేపర్ అక్కడ పెట్టేసి వారు ఆ కోనేటి లాంటి దాని దగ్గరకు వెళ్ళి తలారా మంచిగా స్నానం చేసి, గోరుల్లో సహితము మట్టి లేకుండా శుభ్రముగా స్నానం చేసి వచ్చి నీటిగా కూర్చొని ఏం చేసేవారు తెలుసా? యెహోవా అని పేరు రాసేవారు. ఎందుకు అంటే, వారు మన దేవుడు మహాపరిశుద్ధుడు గనక ఆయన్ని చాలా భక్తితో భయముతో మనం ఉండాలి అని అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. దేవునికి స్తోత్రం. పరిసయ్యులు ఎలాంటి వారు అంటే, మనం నిత్యము కూడా దేవుని వాక్యాన్ని పరిశోధన చేసేవారు. వారు ఇశ్రాయేలీలో మత పెద్దలుగా ఉండి ఆ మత విషయాలలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవారు. వారు ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని చదివి నేర్చుకునేవారు అంటే, వారు కళ్ళు మూసుకుని పంచకాండాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అనే 5 ధర్మశాస్త్ర పుస్తకాలు వారు కళ్ళు మూసుకుని ఎక్కడ ఏ వచనం ఉందో చెప్పేసేవారు. దేవునికి స్తోత్రం. అంటే అంత బాగా దేవుని వాక్యాన్ని పఠించినవారు. కానీ అలాంటి వారిని చూసి లోకము జ్ఞానులు అనుకుంటూ ఉంటే, అలాగే వారిని వారు కూడా మేము చాలా జ్ఞానం కలిగిన వాళ్ళమని గర్విస్తూ ఉండగా, దేవుడు అలాంటి వారికి ఏం చేస్తాడు అంటే, దేవుని జ్ఞానాన్ని మరుగు చేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు జ్ఞానాన్ని దేవుడు వారికి మరుగు చేస్తుంటాడు అంటే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం మనము 19 నుండి 25 వచనాలు మనం చదివినట్లయితే, దేవుడు ఏమంటాడు అంటే, ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా మార్చేశాడు అని ఉంటుంది. ఏంటంటే, ఎర్రితనముగా ఆయన ఎంచాడు. ఎందుకు ఎర్రితనం అన్నాడు అండి? దేవుడు ఎందుకు ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనం అన్నాడు అంటే, ఈ రోజున భూమి మీద చదువులకి ప్రథమ స్థానం ఇచ్చి ఏం చేస్తున్నారు అంటే, పిల్లల కోసం లక్షల రూపాయలను పోస్తున్నారు. అంటే ఎంత ఈ రోజున ధనమంతా ఏమైపోతుంది? ఇంత కష్టపడి, ఇంతకు ముందు 10 రూపాయలు వచ్చిన రోజున రోజు వెళ్ళిపోయింది, 100 రూపాయలు వచ్చిన రోజు వెళ్ళిపోయింది. కానీ ఈ రోజున వేల రూపాయలు వస్తున్న ధనం ఏమవుతుంది అని పరిశీలన చేస్తే చెప్తున్న మాట ఏంటి అంటే, వైద్యానికి విద్యకే ధనమంతా ఖర్చు అయిపోతుంది. ఏమంటే, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఇంకా గొప్ప విద్యలు అభ్యసింపజేస్తూ ఉంటే, ఆ జ్ఞానం దేనికి పని చేస్తుంది అంటే, కేవలం ధనము సంపాదించడానికి, ఈ లోకంలో సుఖవంతమైన బ్రతుకులు బ్రతకడానికే పనిచేస్తుంది. కానీ ఈ లోక జ్ఞానము దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏ సమెత్తైనా పని చేయట్లేదు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు ఈ లోక జ్ఞానాన్ని తన దృష్టిలో వెర్రితనము అని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. కానీ దైవ జ్ఞానం అది ఈ లోకంలోనూ రాబో లోకంలోనూ ఎంతో ప్రయోజనకరమై ఉన్నది.
ఆ దైవ జ్ఞానాన్ని దేవుడు ఎవరికి అందించాడు అంటే, ఆయన ఏ మనిషి కూడా తన ఎదుట అతిశయించకూడదు అని. ఏమండి? జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఎన్నుకున్నాడు. బలవంతులైన వారిని ఓడించడానికి బలహీనులైన వారిని ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఆయన ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎందుకు ఇలా చేశాడు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఏ శరీరయు నా ఎదుట అతిశయించకూడదు అంటే, మన జ్ఞానమును బట్టి, బలమును బట్టి, మన యొక్క కష్టాన్ని బట్టి, మనల్ని బట్టి మనం అతిశయించకూడదని దేవుడు ఏం చేశాడు అంటే, ఎవరైతే వారి జ్ఞానమును బట్టి అతిశయిస్తూ మేము తెలివైన వారం, జ్ఞానవంతులమని ఎవరైతే యేసయ్యను అంగీకరించలేదో, ఎవరైతే యేసయ్యను చేర్చుకోలేదో, ఎవరైతే యేసయ్యను తృణీకరించారో వారందరికీ మరుగు చేసేశాడు. దేవునికి స్తోత్రం. కానీ పసిబాలురకు దేవుడు ఏం చేశాడు అంటే, ఆయన తన జ్ఞానమును బయలుపరిచినట్లుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఈ రోజున బాలురులకు దేవుడు ఏం చేశాడు అంటే, తన జ్ఞానమును బయలుపరిచాడు. పసిబాలురు అంటే అప్పుడే పుట్టిన వాళ్ళు అనుకోవద్దు. ఎవరు అంటే, యేసు క్రీస్తు వారు తన సేవను కొనసాగించడానికి ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని గురించి, అపోస్తలులను గురించి, ఆయన శిష్యులను గురించి, భక్తులను గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ రోజున యేసు ప్రభు అన్న మాట ఏంటి అంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ నా రాజ్యమునకు వారసులు కాలేరు అన్నాడు. మనం ఏమవ్వాలంట? మార్పు నొంది బిడ్డల వంటి వారము కావాలి అన్నాడు. ఏమండి, ఎందుకు చిన్నపిల్లల్లా మారిపోవాలంటున్నాడు దేవుడు అంటే, వాళ్ళేమో మేము పెద్దలం, మాకు చాలా జ్ఞానం ఉంది, యేసయ్య మాకు అవసరము లేదని తిరస్కరించారు. కానీ ఎవరైతే బిడ్డలుంటారో వాళ్ళకు ఉన్న 2 లక్షణాలు ఏంటి అంటే, ఒకటి వారు అణకువ కలిగి ఉంటారు, 2 నేర్చుకునేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అంటే మాకు సమస్తము తెలుసు అని తిరస్కరించిన వారికి దేవుడు ఏమీ నేర్పించలేదు. కానీ ఎవరైతే బిడ్డల వలె తమను తాము తగ్గించుకున్నారో, ఎవరైతే నేర్చుకునే గుణాన్ని కలిగి ఉన్నారో, అలాంటి ఆయన శిష్యులైన వారికి పరలోక జ్ఞానాన్ని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. అని మీకు ఒక విషయం చెప్పమంటారా? మీ పిల్లలను మీరు చిన్నప్పటి నుండి వారు విన్నా వినకపోయినా ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అంటే, దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలి. ఎందుకంటే చైనా దేశంలో ఒక సామెత ఉంది. అదేంటి అంటే, పాత కోతికి కొత్త చేష్టలు నేర్పించలేము అని. ఏం చెప్పని? అంటే పాత కోతికి కొత్త చేష్టలు నేర్పించలేము అని ఎందుకన్నారో తెలుసా? మనము చిన్నప్పటి నుండి కొన్ని అలవాట్లకు, కొన్ని పద్ధతులకు, కొన్ని ఆచారాలకు మనం బానిసలమైపోతాం. అది అలవాటైపోయి ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఏమంటాం తెలుసా అండి? ఒకవేళ మంచోళ్ళు ఎదురు రాకపోతే ఏదైనా జరుగుద్దేమో అంటాం. ఎందుకు? పాత పద్ధతి మనకి అదే కొనసాగు. కానీ క్రొత్త పద్ధతిలో యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత నా దేవుడు ఇమ్మానుయేలుగా తోడై ఉంటాడు. నా ముందు వెనక కుడి ఎడమల ఆవరించి ఉంటాడు. ఎలాంటి కీడొచ్చినా నన్ను తప్పిస్తాడు. నేను ఎక్కడికైతే వెళ్ళాలి అనుకుంటున్నానో వెళ్ళి రావడానికి సహాయం చేస్తాడు అన్న ఆ జ్ఞానం పోద్ది. మనకి ఆ పాత పద్ధతే అలవాటు. ఏమండి, మన దేవుడు మన ముందు డాలు వలె మనల్ని రక్షించడానికి సమర్థుడు అని వింటూనే ఉంటాం. ఇక్కడ మాత్రం అండి ఆవు దూడలకు మళ్ళీ తలూపుతాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దేని మీద నమ్మిక? నిమ్మకాయల మీద, ఆ పటికి ముక్క మీద, ఎండి మిరగాయల మీద, అండి
ఏమన్నా కడితేనేమో పెద్ద పెద్ద దిష్టి బొమ్మలు, మళ్ళీ అవి ఎలా ఉండాలి? ఆ ఇంటికంటే ముందు ఆ దిష్టి బొమ్మ చాలా గంభీరంగా కనపడుతుంది. అంటే పాత కోతికి కొత్త శాస్త్రాలను నేర్పించలేమన్న సామెత నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక వ్యక్తిని దైవాత్మ ఆవరించి ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని, మనస్సును మార్చకపోతే, చాలామంది దేవుడి దగ్గరకు వచ్చి కూడా ఎలాంటి చేష్టలు చేస్తారంటే పాత చేష్టలే చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడిని దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎలా మారిపోవాలి అంటే పసి పిల్లల వలె. అందుకనే మీ బిడ్డలు చిన్నప్పటి నుండి దేవుడి దగ్గరికి వస్తే వారు ఆడుతూనో పాడుతూనే దేవుని సన్నిధి వారికి అలవాటు అవుతుంది. దేవుని కూర్చిన సంగతులు కొన్ని మనస్సులోనికి వెళ్తాయి. వారు పెరిగి పెద్దవారై ఎక్కడకు వెళ్ళినా కానీ దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకుని దైవాత్మ వారికి సూచనలు, సలహాలు ఇచ్చి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని చిన్నప్పటి నుండి ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డల పట్ల, మనవులు మనవరాళ్ళ పట్ల శ్రద్ధ వహించి మీరు ఏం చేయాలి అంటే మీ పిల్లలను దేవుని దగ్గరకు తీసుకొస్తే చిన్నప్పటి నుండి వారికి ఏ పద్ధతులు అలవాటు అవుతాయి అంటే దైవ పద్ధతులు వారికి అలవాటు అవుతాయి. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు పరలోక రాజ్య మర్మాలను దేవుడు ఎవరికి మరుగు చేసేసాడు? జ్ఞానులకు మరుగు చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు క్రీస్తు వారు కొన్నిసార్లు ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉంటే శిష్యులు అడుగుతారు, ప్రభువా ఈ ఉపమానం ఏంటి భావం? ఇదిగో కొన్ని విత్తనాలు విత్తడానికి రైతు వెళ్ళాడు, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డా అంటున్నావు, కొన్ని రాతి నేలలో పడ్డా అంటున్నావు, కొన్ని ఏమో ముళ్ళ పొదల్లో పడ్డా అంటున్నావు, కొన్ని మంచి నేలను పడి 30 60 100 ఫలించింది అంటున్నావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను ఇవి అన్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఇదిగో కలిగిన వానికే ఇంకా ఇవ్వబడాలి, లేని వానికి ఉన్నది తీసివేయబడాలి అన్న అర్థము చొప్పున వీరు ఎవరైతే మీతో పాటు వచ్చారో వాళ్ళు ఎలాంటి వారు అంటే వారి హృదయాలు క్రొవ్వు పట్టేసినాయి. వారు కళ్ళుతో చూస్తున్నాము అనుకుంటున్నారు కానీ ఆ కళ్ళు మత్తు చేత ముయ్యబడుతున్నాయి. వారు చెవులతో వింటున్నాము అనుకుంటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. అంటే చెవులుండి వినని వారిగా, చూపుండి చూడలేనటువంటి వారిగా, విన్న సంగతులు గ్రహించలేనటువంటి హృదయము కలిగిన వారిగా ఉన్నారు. కనుక ఈ సంగతులు వారికి మరుగుగా ఉండాలి అని, పరలోక రాజ్య మర్మాలు మీకు బయలుపరచాలి అని నేను ఈ విధంగా ఉపమాన రీతిగా బోధిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తన సంగతులను ఎలా బోధిస్తాడు అనడానికి ఒక విషయాన్ని మనం చూడగలిగితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా ఉపదేశము మీ పిల్లలు పొందుదురు అని రాయబడింది. ఎవరి ఉపదేశం అంట? యెహోవా చేత. సరిగ్గా చదవండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు తన ఉపదేశమును ఎలా బోధిస్తాడు అని అక్కడ రాయబడింది అంటే డైరెక్ట్గా దేవుని యొక్క ఆత్మీయ బోధిస్తుంది. ఎలా బోధిస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చి ఏమండి కంటికి కనపడని దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి, ఆయన మన కోసం సిద్ధపరిచిన వాటి గురించి, ఆయన ఎలాంటి మనస్సు చిత్తము కలిగి ఉన్నాడో వాటన్నిటినీ కూడా స్పష్టంగా ఏం చేస్తుంది అంటే ఆయన ఆత్మ మనకి బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం చూసాం కదా, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుడు వేటినైతే మన కోసం సిద్ధపరిచాడు అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు, కానీ దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని మనకి బయలుపరిచాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని ఏం చేస్తాడంట? మనకి
ఇప్పుడు నా వైపు మీరు చాలా జాగ్రత్తగా చూడండి. నేను ఇంతకు ముందు చెప్పాను, నేను మీ కళ్ళెదుటే ఉన్నాను కానీ నాలో ఎలాంటి సంగతులు ఉన్నాయో మీకు తెలియదు. కానీ మీరు నా కళ్ళెదుటే ఉన్నారు, కానీ మీ మనస్సులో ఎలాంటి సంగతులు గూడు కట్టుకుని ఉన్నాయో నాకు తెలియదు. అంటే కంటికి కనపడే సాటి మనిషి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకి తెలియనప్పుడు, కంటికి కనపడని దేవుని గురించి, దేవుని సంగతుల గురించి మనకు ఎలా తెలుస్తాయి అంటే, మానవ జ్ఞానము ద్వారా తెలుసుకోవడం అన్నది అసాధ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రకృతి సంబంధమైన మనిషి అంటే, దేవుని ఆత్మ లేనివాడు వేటిని గ్రహిస్తాడో తెలుసా? ప్రకృతి సంబంధమైన విషయాలను మాత్రమే గ్రహించగలుగుతాడు. కానీ దేవుని ఆత్మ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ప్రకృతి సంబంధమైన విషయాలతో పాటు ఆత్మ సంబంధమైన విషయాలను కూడా గ్రహించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనలోనికి వచ్చి నివసిస్తున్న ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? ఆయన ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉన్న దేవుని ఆత్మకి పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న దేవుని గురించి, ఆయన కుడి ప్రక్కనే ఉన్నటువంటి యేసు క్రీస్తు వారి గురించి, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి వాక్యము గురించి, ఆయన భూతకాలంలో, ప్రస్తుత కాలంలో, జరగనయ్యున్నటువంటి కాలంలో జరగవలసిన విషయాలన్నీ తెలిసిన ఆత్మ మనలో నివసిస్తుంది గనక, ఆ ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని గూర్చిన సంగతులు తెలియచేస్తుంది, యేసయ్యను గురించిన సంగతులు తెలియచేస్తుంది, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి దేవుని వాక్య మర్మాలను కూడా మనకి ఏం చేస్తుంది అంటే బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే యేసయ్య ఏమన్నాడు? ఇదిగో సత్యస్వరూపి అయిన ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు అంటే సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందులోనికి నడిపిస్తాడు? సర్వసత్యం. అంటే ఉదాహరణ, సర్వసత్యం అంటే మనకి తెలియని కొన్ని మర్మాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం నేరం అంటే ఏమనుకుంటున్నాం? అబద్ధమాడడం, మోసం చేయడం, దొంగతనాలు చేయడం, వ్యభిచారం చేయడం, నష్టపరచడం, గాయపరచడమే పాపము, నేరం అనుకుంటున్నాం. వాక్యం ఏమని చెప్పింది? సృష్టికర్త అయిన దేవుణ్ణి విశ్వసించకపోవడమే నేరం అన్నాం. మనం నేర్చుకున్నాం కదా, పాపముని గురించి ఒప్పింపజేసినప్పుడు పాపం అంటే ఏమనుకున్నాం? యేసు క్రీస్తు వారిని విశ్వసించకపోవడం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించాడు. ఆ నరకానికి వెళ్ళేవారి లిస్టులో ఎవరున్నారు? అవిశ్వాసులు, అంటే దేవుని నమ్మని వారు. అంటే ఇప్పుడు సర్వసత్యంలోనికి వెళ్ళిన తర్వాత నేరం అంటే ముందు చెప్పిన ఇవే కాదు, సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మకపోవడం కూడా పాపం అనే విషయాన్ని సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మీరు చూడండి, యేసు క్రీస్తు వారు అంటే శిలువ మరణం చెందిన తర్వాత ఆయన్ని వెంబడించేటటువంటి అపోస్తులు ఒక గదిలో ఉండగా వాళ్ళ దగ్గరికి వచ్చారు. అప్పటికే ఆ సమాధిలో తోట నుండి వచ్చిన వాళ్ళు చెప్పారు ఏమని? యేసు క్రీస్తు వారు లేచారు, మేము కళ్ళారా చూసాము అని. అలాగే ఎమ్మై మార్గంలో వెళ్తున్న వారు చెప్పారు, యేసు క్రీస్తు వారు మాతో వచ్చినప్పుడు ఒక మనిషి అనుకున్నాం, ఆయన రొట్టెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విరిచినప్పుడు ఆయన ప్రభు అని మాకు అర్థమైంది, ఆయన కనుమరుగైపోయాడు, మేము చూసాం. ఇలా ఎన్నో సాక్ష్యాలు. ఇప్పుడు యేసయ్యే డైరెక్ట్గా ప్రత్యక్షమైతే వీళ్ళు ఏమన్నారు? అయ్య బాబాయ్ భూతం అది ఆత్మ అనుకుంటున్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇదిగో ఆత్మకి నాలా శరీరం ఉండదు, నా గాయాల్లో చెయ్యట్టి చూసుకోండి. అయినా నమ్మరు. అయితే మీ దగ్గర ఏమన్నా తినడానికి ఉందేమో ఇవ్వండి అని తిన్నాడు, అయినా నమ్మట్లేదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన గురించి ధర్మశాస్త్రంలోను, కీర్తనల గ్రంథంలోను, ప్రవక్తల పుస్తకంలో సర్వమానవ పాప పరిహారం నిమిత్తం ఆయన ఎలా యజ్ఞ పశువుగా సిలువలో బలవుతాడు, ఎలా సమాధి చేయబడి తిరిగి లేస్తాడో,
ఆయన ఎలాగా పరలోకానికి ఆరోహణమవుతాడో అవన్నీ విషయాలు వారి ముందెట్టి అవి అర్థమవునట్లు వారి మనస్సును తెరిచేసరికి వాళ్ళు ఏం చేసుకున్నారు? యేసయ్యను అర్థం చేసుకోగలిగారు. దేవునికి స్తోత్రం. అంటే అప్పటి వరకు అదే దైవ గ్రంథాన్ని చదివారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు అంటే దాన్ని గ్రహించలేకపోయారు. అంటే మీరు వాక్యాన్ని చదువుతూ ఉన్న దేవుని మనసు, దేవుని చిత్తం, దేవుని ప్రణాళికలు అర్థం చేసుకోలేకపోతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? మనకి దేవుని ఆత్మ సహాయము ద్వారా చదవలేకపోతున్నాం. కానీ దేవుని ఆత్మను కలిగి ఆయన సహాయాన్ని అందించి మనము చదువుతూ ఉండగా వాక్యంలో నిక్షిప్తమై ఉన్న మర్మములను, జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే బయలుపరచడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు సర్వ జ్ఞానం కలిగిన వాడు గనక దేవుని మనస్సు ఎరిగినట్లు మనం ఏం చేయాలి అంటే ఆయన సహాయాన్ని అందించాలి. మనం ఒక వాక్యాన్ని చూద్దాం, చూడండి ఒకసారి. మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం అండి 17, 18 వచనాలు, 19 వచనాలు కలిసి ఉన్నాయి కదా. మనం 20వ వచనం నుండి 3 లైన్లు పైకి చూస్తే అక్కడ ఒక విషయం ఉంటుంది చూడండి. తండ్రి, నేను చదువుతున్నాను చూడండి. తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ నాతో ఈ మాట చెప్పండి. తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించును. అండ్ ఇక్కడ దేవుడు తనను మనము తెలుసుకోవాలి అని ఏం చేస్తున్నాడు అంటే జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సును మనకివ్వాలి అనుకుంటున్నాడు. మీకు దొరకలేదా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17, 18, 19 వచనాలు కలిసి ఉన్నాయి. 20వ వచనం పైన 3 లైన్లో ఆ విషయం ఉంది. తండ్రి తనను తెలుసుకొనున్నట్లు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని పౌలు అంటున్నాడు. ఏమండి, ఈ రోజున దేవుని యొక్క ఆత్మ తనను తాను అంటే తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడైన యేసు క్రీస్తు వారిని గురించి బైబిల్ గ్రంథంలో మనం ఏదైతే తెలుసుకోవాలి అనే ఒక చిత్తము, ఉద్దేశముతో కొన్ని సంగతులు ఇచ్చాడు. వాటిని మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు. అండి, నా వైపు చూడండి. మన మనస్సులో కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే అండి, మనం స్విచ్ చేసిన వెంటనే ఒక చీకటి గదిలోనికి వెళ్ళి లైటు అండి వస్తుంది, వెలుగు వస్తుంది. ఆ వెలుగులో మనకి స్పష్టముగా అన్ని విషయాలు కనపడదు. ఇప్పుడు దేవుని ఆత్మ కూడా ఏం చేస్తుందో తెలుసా? మనం అలాగ ఉండగా ఎక్కడ ఉన్నామో, ఎలాంటి స్థితిలో ఉన్నామో, ఎక్కడికి వెళ్తున్నామో మనకి అర్థం కానప్పుడు మనలో ఒక వెలుగు వలె ఆయన ఏం చేస్తాడు అంటే మనం ఎలా ఆలోచించాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి విధంగా మన సమస్యలను పరిష్కరించుకోవాలో ఏమండి మనలోండి దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది అంటే తనను తాను కనుపరుచుకుంటుంది, తనను తాను బయలుపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం వాక్యాన్ని వింటూ ఉండగా వాక్యంలో ఎవరిని చూడగలుగుతామంటే యేసు క్రీస్తు వారి స్వరూప్యం. ఉదాహరణకి క్షమాపణ గురించి చెప్పాం కానీ నేను కేవలం మాటల్లోనే మీ ముందు ఉంచుతాను. ఆ వాక్యంలోండి యేసు క్రీస్తు వారు తన ప్రత్యక్షతను అంటే తన రూపాన్ని మీకు చూపించి తనను చంపుతున్న వారిని సహితం మీకు ఎలా క్షమించాడో మీ ముందు తనను తాను ప్రత్యక్షపరుచుకుని మీకు ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తాడు అంటే మీరు కూడా అలాగే క్షమించాలి అనే ప్రోత్సాహం. దేవునికి స్తోత్రం. ఇప్పుడంటే నేను మీ కళ్ళ ముందు ఉన్నాను, మీ కళ్ళ ముందు లేనప్పుడు మీకు ఎవరు బోధిస్తారు? ఎవరు యేసయ్యను చూపిస్తారు అంటే
నేను బోధకుడిగా కేవలం 1 గంట సమయమే మీ ముందు ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రధాన బోధకునిగా ప్రతి నిమిషం మీలో ఉండి ఏం చేస్తాడంటే యేసయ్యను మీకు కనుపరుస్తూ ఉంటాడు. తండ్రి అయిన దేవుణ్ణి మీకు కనుపరుస్తూ ఉంటాడు. ఆయన చిత్తము, ఆయన ప్రణాళికలను మీ ముందేం చేస్తాడు అంటే ప్రత్యక్షపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకి మనం దాగుడు మూతలు ఆడదామని అంటే ఒక చున్నీయో టవలో తీసుకుని మీ కళ్ళకు కట్టి మిమ్మల్ని బయట వదిలి మేమందరం కూడా ఎవరింటికాళ్ళు వెళ్ళిపోయాం. మీరు పట్టుకోగలరా చెప్పండి? ఆ మూత కన్నులకు చీకటి ఆవరించి ఉన్నంతసేపు మీరు ఎవరినైనా పట్టుకోగలరా? మీ ఇంటికి మీరు వెళ్ళగలరా? ఏమన్నా చేయగలరా చెప్పండి? ఏమీ చేయరు. అంటే మన హృదయాన్ని కూడా దేవుని ఆత్మ వెలిగించకుండా, దేవుని ఆత్మ యేసు క్రీస్తు వారిని ప్రత్యక్షపరచకపోతే మనం కూడా ఎలా ఉంటాం తెలుసా? గ్రుడ్డి వారిగానే ఈ లోకంలో బ్రతుకుతాం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మన కన్నుల మీద ఉన్న చీకటిని తొలగించి జ్ఞానము, ప్రత్యక్షత మన మనస్సులకు అందిస్తూ ఉందో మనం ఎలా బ్రతుకుతాము అంటే భూమి మీద ప్రతి నిమిషం దేవుని ఆలోచన, దేవుని జ్ఞానం కలిగి అన్ని విషయాలలో కూడా ఆయన్ని సంతోషపెట్టేలా బ్రతకగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం పరిశుద్ధాత్మను గురించి, ఆయన అనుగ్రహించే జ్ఞానం గురించి ఇంకో మాట చెప్తాను చూడండి ఒకసారి. మీరు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనాన్ని గనక తీయగలిగితే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. అండ్ వారు ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నారు అంటే అరణ్య యాత్రలో ఉన్న సంగతులను గురించి నెహెమ్యా బహుశా రాస్తూ అక్కడ మాట్లాడుతాను. దేవుని యొక్క ఆత్మ వారిని ఏం చేస్తుంది అంటే నడిపించిన విధానం గురించి అక్కడ నెహెమ్యా కొన్ని సంగతులు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, దేవుని యొక్క ఆత్మ వారికి తోడై ఉన్నప్పుడు పగలు వారికి నీడనిచ్చింది, రాత్రి వేడి వెలుతురునిచ్చి వారిని నడిపిస్తూ ఉంది. ఆయన కదిలే మేఘముగా వారిని ఆవరించి ఎక్కడ వారు నిలిచి ఉండాలో, ఎప్పుడు వారు మోటాముడులు సదురుకొని ప్రయాణం చేయాలో సమస్తము కూడా దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే వారిని నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అండ్ ఇలాంటి సమయం మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక రోజున అంటే నాకు ఈ సెల్ ఫోన్ గురించిన టెక్నాలజీ అంత జ్ఞానం ఉండదు. చాలామంది మీకు ఫోన్లో అది తెలుసా ఇది తెలుసా అంటే నాకు దాదాపుగా తెలిసింది ఏంటంటే ఓ మాటలో చెప్పాలంటే ఎర్ర బటను పచ్చ బటనే తప్ప ఇంకా నాకు పెద్ద ఏం తెలియదు. అందులో నాకు ఏది కావాలన్నా సరే నేను ఎవరికొకరికి చూపించుకోవాల్సిన పరిస్థితి. అండ్ ఒక రోజున మేము ఒకళ్ళ వివాహం ఖమ్మం దగ్గరలో మేము వెళ్ళాలి. అది మారుమూల గ్రామం. మేము మా స్నేహితులు అందరము కూడా రాత్రి 11 విజయవాడలో మేము ఒక కారులో ఎక్కాం. అంటే అది మా స్నేహితుడి కారే. మేము అందరం కూడా వెళ్తూ ఉన్నాం. అంటే తెలిసినంత వరకు మామూలుగా వెళ్ళాం. ఇక ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో మాకు తెలియట్లేదు. అప్పుడు వెంటనే లొకేషన్ పెట్టమని వాళ్ళు ఏం చేశారంటే కారు ముందే ఆ యొక్క గూగుల్ మ్యాప్లో ఆ డైరెక్షన్ చూపించమని అడిగితే అది కారు వెళ్తూ ఉండగానే మీరు లెఫ్ట్కి తిరగండి, మీరు రైట్కి తిరగండి అని మేము ఏ ఇంటి దగ్గరకైతే వెళ్ళాలో సరిగా ఇంటి దగ్గర వరకు ఆ కారు మమ్మల్ని నడిపించింది. దేవునికి స్తోత్రం. కారు కాదు, ఆ యొక్క మ్యాప్ డైరెక్షన్ మమ్మల్ని నడిపించింది. అంటే అరణ్య యాత్రలో వారికి డ్రోన్ లేవు, వారికి ఒక మ్యాప్ లేదు ఇలా ప్రయాణం చేయాలి అని, వారికి సరైనటువంటి రోడ్లు లేవు. అలాంటి సమయంలో వారు ఎలాగ గమ్యం చేరగలిగారు అంటే దేవుని యొక్క ఆత్మే వారికి జీపీఎస్గా, వారికి డైరెక్షన్ ఇచ్చేటటువంటి ఒక నాయకునిగా, ఒక బోధకునిగా వారికి తోడయ్యుండి ఏం చేసిందంటే
సరైన మార్గంలో వారిని నడిపించింది. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఆత్మ సర్వ జ్ఞానము కలిగిన ఆత్మ గనక అండి, బెసాలేలును దేవుడు తెలివితో, జ్ఞానంతో, వివేకంతో, పనిలో నైపుణ్యతతో నింపినప్పుడు దేవుడు అప్పగించిన పనిని సరిగా చేసి ముగించాడు. దేవునికి స్తోత్రం. మీరు సంఖ్యాకాండం 11వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుకుంటే, మోషే ఒకానొక సమయంలో ఏమన్నాడో తెలుసా? ప్రభువా, కొన్ని లక్షల మందిని నేను నా గర్భవాసాన్ని కన్నానా, వీళ్ళని బట్టి నాకు ఇంత కూడా విశ్రాంతి లేదు. నన్ను సుఖంగా కనీసం కొన్ని గంటలు కూడా పడుకోనివ్వకుండా ఎవరో ఒకరు వచ్చి తలుపు తట్టి నాకు తీర్పు తీర్చు, నాకు ఆ గొడవ ఈ గొడవ, అది చేయి ఇది చేయి అని కోరుతున్నారు. నేను బ్రతకడం కంటే చావడమే మేలు, నన్ను చంపే ప్రభు అని ఇసిగిపోయాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సరే నీవు ఒంటిగా మోయడం కష్టం అనుకుంటున్నావు కదా, 70 మంది పెద్దలను నీతో పాటు తెచ్చుకో. నీవు కలిగిన దేవుని ఆత్మను వారి మీద కూడా ఉంచుతాను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీ మీద ఉన్న ఆ భారాన్ని వారు కూడా భుజము కాసి ఏం చేస్తారంటే ఈ భారాన్ని మోస్తారు అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ రోజున మనుష్యులు తమంతట తాము అంటే బుద్ధిపూర్వకంగా యేసయ్యను దేవుడని కొంతకాలం వచ్చినా మరి కొంతకాలానికి వదిలిపోతారు. అలాగే కొంచెం మంది సేవకులుగా వారిని వారు సేవ చెయ్యాలి అని వచ్చేసినా కానీ కొంతకాలం చేసిన తర్వాత బహుశా వారు వెళ్ళిపోవచ్చు. బహుశా వారు సేవ చివరి వరకు చేసిన దేవుడు దాన్ని అంగీకరించకపోవచ్చు. కారణం ఏంటో చెప్పమంటారా? ఎవరిలో అయితే దేవుడు నా సేవకు కావాలి అని కోరుకున్నాడో వారిలో ఆయన ఆత్మను ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తికి దేవుడు ఏ సేవనైతే అప్పగించాడో దాని గురించిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆ సేవ చేయడానికి కావలసిన సామర్థ్యముని చేస్తాడు. అంటే వారి ద్వారా తన పనిని జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడే గనక ఆ భారాన్ని పెట్టకపోతే మనుషులు ఏం చేస్తారో తెలుసా అండి? మనుష్యులు తమంతటా ఆ భారాన్ని అద్దెకి తెచ్చుకోలేరు. ఇప్పుడు నశించిపోయే ఆత్మల పట్ల మనకి కన్నీరు కాచే భారాన్ని ఇచ్చాడు అనుకోండి, మనకి కన్నీరుకి రావాలని ప్రయత్నించక్కర్లేదు. మనం మోకరించిన వెంటనే వాళ్ళ గురించి మన హృదయం విరిగి నలిగిపోయి ప్రభువా వారిని రక్షించుమని మన కళ్ళ నుండే మనకున్న భారాన్ని బట్టి ఏం చేస్తా అంటే కన్నీరు వస్తుంది. అమ్మ మీరు కష్టపడండి, సేవకుడు ఒక్కడే నలిగిపోతున్నాడు, భుజం కాయండి అని నేను చెప్తే మీరు సేవకుడు చెప్పాడు గనక వస్తారు. అదే గనక నా ఆత్మలో కొంచెం పాలు మీ మీద ఉంచాడు గనక నేను చెప్పకపోయినా మీ అంతటా మీరు వచ్చి ఏం చేస్తున్నారంటే ఈ కష్టంలో పాలి భాగస్తులు అవుతున్నారు. అలాగే దేవుని సేవలో సహకరించాలి అనేటటువంటి భారం దేవుడు మీ హృదయాల్లో కుమ్మరించినప్పుడు నేను ఎమ్మని చెప్పక్కలేదు. అలాంటి వారు ఏం చేస్తారంటే ముందుగానే అన్ని విషయాల్లో సహకరిస్తారు. కనుక 70 మందిలో దేవుడు ఏం చేశాడు? మోషేకు కలిగిన ఆత్మలో వారి మీద కూడా ఆత్మను ఉంచి ఈ సేవను ముందుకు కొనసాగించేలా చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక మీరు ఏం తెలుసుకోవాలి అంటే దేవుని ఆత్మ సర్వ జ్ఞానం కలిగిన ఆత్మ గనక దేవుని మనసు, దేవుని చిత్తం, దేవుని శక్తి సామర్థ్యాలు, దేవుని వాక్యం, దేవుడు మనకి సిద్ధపరిచిన వాటిని గురించి తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? మన అంతరంగంలో నివసిస్తున్న దేవుని ఆత్మను ఎల్లప్పుడూ సహాయం అడగాలి. ప్రభువా నాకేం తెలీదు, నేను పసిబాలు లాంటి వ్యక్తిని, నాకు నిన్ను గూర్చిన జ్ఞానమి, నిన్ను గూర్చి బాగా నీ మనస్సు చిత్తము ఎరిగి ఉండడానికి సహాయం చే, నీ జ్ఞానమును నాకు బయలుపరచమని మనం అడిగినప్పుడు దేవుడు అద్భుతంగా తనను తాను కనపరుచుకుంటాడు. ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. తండ్రి నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తాం. ఈ సమయం అందు కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తాం. నీ ఆత్మ జ్ఞానము వివేకములకు ఆధారముగు ఆత్మ నాయనా, నీవు సర్వ జ్ఞానము కలిగిన వాడవు గనక తండ్రిని గురించి, కుమారుడైన యేసు క్రీస్తు వారి గురించి,
నాయన మీరు మాకు ఇచ్చిన వాక్యము గురించి, జరుగుతూ ఉన్న జరగబోయే సంగతులను గురించి సమస్తము కూడా స్పష్టముగా ఎరిగిన వారు. నీ దైవిక జ్ఞానం కావాలి అని నీ బిడ్డలు మొర్రపెడుతూ ఉండగానే సొలొమోనును నీవు జ్ఞానాత్మతో నింపినట్లుగా, బెసాలేలును తెలివి, జ్ఞానము, వివేకము, సామర్థ్యము కలిగిన ఆత్మతో నింపినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మతో, శక్తితో, నీ బలముతో మమ్మల్ని నీవు నింపి ప్రభువా, నిన్ను గురించి మరింత తెలుసుకున్న వారమై నాయన మేము నీ పనిలో నిన్ను సంతోషపెట్టి మహిమపరిచే వారిగా బ్రతకడానికి, మాలో నివసిస్తున్న జ్ఞానానికి ఆధారమగు నీ మీద ఆధారపడి మా అనుదిన జీవితాన్ని కొనసాగించుకోవడానికి సహాయం చేయి నాయన. నిన్ను తెలుసుకోవడానికి తండ్రి జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు మాలో ఉన్న నీ ఆత్మ ద్వారా మాకు ఇస్తావు గనక నాయన ఎల్లప్పుడూ మాకు జ్ఞానము, ప్రత్యక్షత, నిన్ను నీవు కనుపరుచుకోమని మేము మీ సహాయము కోరి ప్రార్థించడానికి సహాయము చేసి దీవించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.